నేను చెప్పిన డ్రెస్ ఐరన్ చేయించావా? రెడీగా ఉంచాను. రేపు దొరగారు వెళ్లే ఫంక్షన్ లో హీరోగా కనిపించొద్దు. హేమ మొగుడంటే ఆ మాత్రం ఉండాలిగా మరి. అవునండి, మనిద్దరి పేరంటే జనాలందరికీ చాలా ఇష్టం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. ఐ లవ్ యూ హేమ. ఐ లవ్ యూ టూ అండి. హలో అమ్మా, చెప్పవే. వంట చేస్తుందే. రేపు మీరు ఫంక్షన్కి వస్తున్నారా? వస్తున్నాం. రాజేష్, రేపు ఫంక్షన్లో అందరూ కోడలికి ఏమైనా విశేషం ఉందా అంటే ఏం చెప్పాలరా? ఏమైనా విశేషం ఉందా? ఏం లేదే. పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. ఫ్యామిలీ ప్లానింగ్ అని ఏమైనా మందులు వాడుతున్నారా? అదేం లేదే. రాజేష్, నాకున్న ఒక్కగానొక్క కొడుకువి. నాకు మనవరాళ్ళు మనవన్నో ఎత్తుకోవాలని ఆశగా ఉండదా? ఏం చేయమంటావే? ఏం చేయమంటావేంట్రా? హాస్పిటల్కి వెళ్ళి ఇద్దరు చెకప్ చేయించుకోండి. మీరేం చేస్తారో తెలియదు. సంవత్సరం తిరిగిలో మనవడో మనవరాళ్ళు నా చేతిలో పెట్టాలి. ఉంటా. పెద్దవాళ్లతో ఇదే గొడవ. అయినా దేవుడి ఉందని మనమేం చేస్తాం? ఏంటి రాజేష్, డల్ గా ఉన్నా? మా అమ్మ చూడు ఎలా మాట్లాడుతుందో. దేవుడి వందానికి మనమేం చేస్తాం? అవును రాజేష్, ఏ తల్లికైనా ఉంటుంది కదా, మనవన్నో మనవరాలను ఎత్తుకుని ఆడించాలని. ఈ చివరి రోజుల్లో మనం వాళ్ళకిచ్చే సంతోషం ఇదే కదా. ఏంటి హేమ, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? అవును రాజేష్, పెళ్ళై 5 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు పుట్టకపోతే అందరూ అలాగే మాట్లాడుకుంటారు. అంటే ఏంటి? ఈ గొడ్రాలకి పిల్లలు పుట్టరు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకుని అత్తయ్య చేతిలో ఒక మన్వండి పెట్టు. హేమ, ఏం మాట్లాడుతున్నావు? అలాంటి ఆలోచన మన కళ్ళకు కూడా రానివ్వకు. నిన్నొదిలి ఇంకో పెళ్ళే. ఏం చేస్తాం, నీతో పిల్లలు కనే అదృష్టం నాకు లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు? లోపం నాలో కూడా ఉండొచ్చు కదా. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుందాం, ఆ తర్వాత ఆలోచిద్దాం. సరేనా? సరే. హేమ, ప్రకాష్ వస్తున్నాడు. భోజనం వాడికి కూడా అరేంజ్ చెయ్యే. ప్రకాష్, అయినా ఇంటి వరకు ఎందుకు రానిస్తున్నారు మీరు? ఏవైనా ఉంటే బయట మాట్లాడుకోండి. అలా మాట్లాడతావేంటి హేమ? ప్రకాష్ ఈరోజు మన బిజినెస్ పార్ట్నర్. ఈరోజు మనం ఇలా ఉండటానికి కారణం ప్రకాషే కదా. వాడు సహాయం చేయటం వల్లనే కదా. సహాయం అంటే నువ్వు కూడా కష్టపడబట్టే కదా కంపెనీ ఈ స్థాయిలో ఉంది. అయినా ప్రకాష్ నా చిన్నప్పటి ఫ్రెండే, ఏమన్నా చాలా మంచివాడే. వాడి గురించి నువ్వు తప్పుగా అనుకోక హేమ. వాడు చిన్నప్పటి నుంచే అంతే, మనసులో ఏమీ దాచుకోడు. అబ్బా, మీరు అమాయకులండి, అందర్నీ నమ్మేస్తారు. వచ్చినా నీ ముందు మాత్రం నన్ను పొగడొద్దని చెప్పండి. సర్లే, నేను ఆఫీస్కి వెళ్తాను. ఏంట్రా ప్రకాష్, బాగున్నావా? నాకేంట్రా, బానే ఉన్నాను. హేమా, హేమా. ఏరా ప్రకాష్, నువ్వేం తీసుకుంటావురా? కూల్గానా హాట్గానా? నేనెప్పుడు హాట్గానే ఉంటాను కదరా. కూల్గా కూల్ వాటర్ తెమ్మని చెప్పు. హేమా, ప్రకాష్కి కూల్ వాటర్ తీసుకురా. ఏంట్రా, ఈరోజు మా మరదలు కూడా చాలా హాట్గా ఉంది. ఏ జన్మలో చేసుకున్నావు గాని ఇలాంటి అందమైన భార్య దొరికింది. అంటే ఏంటి, నేనందంగా లేనా? నువ్వు కూడా అందంగా ఉన్నావు, కానీ మా మరదలది మాత్రం ఫస్ట్ ప్లేస్. వీడి వేషాలు. ఎరా, ఏది ఆ బలరాం కెమికల్స్ వల్ల పర్చేజ్ ఆర్డర్? ఇదిగోరా 3 కోట్ల పర్చేజ్ ఆర్డర్. ఈ మంత్ ఎండింగ్ కల్లా వాళ్ళకు సప్లై చేయాలరా. ఓ గ్రేట్. ఇలాంటి మంచి మంచి ఆర్డర్స్ మన కంపెనీకే రావాలరా. ఇందులో నీ శ్రమ చాలా ఉందిరా. అందుకే ఇద్దరికి, నా మరదలకి నీకు రేపు గ్రాండ్ పార్టీ మన గెస్ట్ హౌస్లో. పార్టీనా? పార్టీ ఎందుకురా? అయినా ఇన్వెస్ట్మెంట్ మొత్తం నీదే కదరా, అందులో నాదేముందిరా? ఇన్వెస్ట్మెంట్ నాదైనా సరే శ్రమంతా నీదే కదరా. తప్పకుండా మీరిద్దరు పార్టీకి రావాలి, సరేనా? సరేలేరా, తప్పకుండా వస్తాం. కానీ డిన్నర్ చేసి వెళ్ళు. నో లేదురా, నాకు వెళ్ళే దారిలో కొద్దిగా పని ఉంది, అది చూసుకుని వెళ్తాను, సరేనా? సరేరా.
రాజేష్, నువ్వేమనుకోనంటే నీకో మాట చెప్తాను. ఏంటి? మీ కంపెనీ పార్టీకి నేను రాను. అదేంటి హేమ, వాడి ఇంటికొచ్చి అంత ప్రేమగా చెప్తే వెళ్ళకపోతే ఎలా? ఏమోనండి, ఆయన బిహేవియర్ నాకు నచ్చలేదు. ప్రకాష్ చాలా మంచోడే, నీకెందుకు అలా అనిపిస్తుంది? ఎనివే, నా గురించి రావే ప్లీజ్. Baby, you give me ice and fire. You're giving me wind and rain. బర్రా ఫోన్ చేస్తున్నారు. హలో, ఎస్ ఐఎమ్ మరదల పిల్ల, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. తాగి రెస్ట్ తీసుకుందావే. ఈలోపు రవి వచ్చేస్తాడు. తర్వాత మనం పార్టీ ఎంజాయ్ చేయొచ్చే, సరేనా? ఇదిగో మరదల పిల్ల, ఈ జ్యూస్ తాగి. ఏమైంది మరదల పిల్ల? తల తిరుగుతున్నట్టుందండి. అవునా? సరే సరే, పడుకో. మ్మ్. మ్మ్. నమ్మిన వాళ్ళనే కదరా ఎవడైనా మోసం చేసేది. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నంతకాలం నాలాంటి ఫ్రెండ్స్ ఎప్పుడు మోసం చేస్తారు. అబ్బా, ఏం ఫిగర్ రా ఇవాళ పండగే. హేమా, హేమా, ఏమైందే? కంగారు పడాల్సిందేం లేదండి. మన లైఫ్లోకి ఒక బుచ్చి బాబు రాబోతున్నాడు. అవునా? యా, ఈరోజు చాలా ఆనందంగా ఉంది హేమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయం అమ్మకు చెప్పాలి. అమ్మా, నీకు గుడ్ న్యూసే. నీకు త్వరలో మనవడో మనవరాలు పుట్టబోతున్నారే అమ్మా. నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను రా. లోపం నాలోనే ఉందంట.
నా వల్ల పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పాడురా. అవునా? ఏదైనా అనాథాశ్రమం నుంచి బాబుని తెచ్చుకుని పెంచుకోనరా. వద్దురా, అమ్మ అలా ఇష్టపడదురా. అమ్మకి అసలే పట్టింపులు ఎక్కువ. లేకపోతే టెస్ట్ బేబీ అన్నా ట్రై చేయపోయారు. లేదురా, ఏమో నన్ను పిచ్చిగా ప్రేమిస్తుందిరా. టెస్ట్ బేబీ పరాయి వాళ్ళ బిడ్డంటే తట్టుకోలేదురా. నాలో లోపం అంటే కూడా తట్టుకోలేదురా. మరేం చేస్తారా? డైవర్స్ తీసుకుంటారా? డైవర్సా? చూడు రాజేష్, నువ్వు నా మరదల్ని ఎంత ఇష్టపడుతున్నావో నాకు తెలుసు. ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేవు. హేమ కూడా అంతేరా, నిన్ను విడిచి అస్సలు ఉండలేదు. ఇంత అన్యోన్యంగా ఉండే మీ మధ్య ఈ సమస్య వస్తుందని నేను అస్సలు అనుకోలేదురా. నిజమేరా, ఈ విషయం తెలిస్తే హేమ తట్టుకోలేదు. అమ్మో, హేమకు తెలియకూడదురా. చెప్పకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఈ సమస్యను నువ్వు ఒక్కడివే పరిష్కరించగలవురా. నేనా? అదెలా? అవునురా, నన్ను తప్పుగా అనుకోకురా. ఈ నిజం అమ్మకు తెలిసిన, హేమకు తెలిసిన తట్టుకోలేరురా. కానీ వాళ్ళిద్దరికీ తెలియకుండా చేస్తేనే నా హేమ నాకు దక్కుతుంది. నేను సుఖంగా ఉండగలనురా. అంటే ఏంట్రా నువ్వనేది? అవునురా, నా బిడ్డకి నువ్వు తండ్రివి కావాలరా. రాజేష్, ఏం మాట్లాడుతున్నావురా? అలా చేయటం తప్పురా. వద్దు. రే, ప్లీజ్ రా. తప్పని నాకు కూడా తెలుసురా. అయినా గాని హేమా నేను కలిసి ఉండాలంటే నాకింకొక దారి కనిపించడం లేదురా. ప్లీజ్ రా, నువ్వు తప్ప ఇంకెవరూ సాయం చేయలేరురా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. సరే సరే సరే, ఏదో ఒకటి చేద్దాంలే. ఆగు, ఏడో నాకు కళ్ళు దూసుకో. హేమా, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మర్చిపోలేని రోజే. నువ్వు నన్ను వదిలి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదే. ఐ లవ్ యూని. నాకు చాలా ఆనందంగా ఉంది రాజేష్. ఐ లవ్ యూ టూ రాజేష్.